ఎప్పుడూ అంతలా కంగారు పడడం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదే. పిన్నెందుకు మరి అంతలా కంగారు పడుతోంది అని కౌశికి ఒకవైపు ఆలోచిస్తూ ఉంటే, ధాత్రి కేదార్ గార్డెన్‌లో నిలబడి వైజయంతి గురించే ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు. నాకెందుకో అత్తయ్య గారు చాలా కంగారు పడుతున్నారని అనిపిస్తోంది కేదార్. ఆవిడ కంగారు వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అత్తయ్య గారు కావాలనే ఆ హారతిని కింద పడేయటం, ఆ హారతిలో పేపర్ కాలిపోయేలా చేయటం కావాలనే చేసినట్లు అనిపిస్తోంది అని ధాత్రి చెప్తుంటే ఆ సంఘటనని మనకి ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. అవును ధాత్రి, నాకు కూడా అలాగే అనిపించింది. పిన్ని కావాలనే ఆ పేపరు కాలిపోవాలని అలా చేసింది. ముమ్మాటికి అదే అనిపిస్తోంది అని కేదార్ అంటాడు. ఇంకోవైపు వైజయంతి గదిలోకి వెళ్ళి బీపీ టాబ్లెట్లు వేసుకొని చాలా చాలా టెన్షన్ పడుతూ సుహాసిని ఫోటోని చూసుకుంటూ వణికిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఏదో విషయం ఆవిడ మన దగ్గర దాస్తున్నారు. ఆ బలమైన కారణం ఏంటన్నది మనం తెలుసుకోవాలి కేదార్. ఒక్కసారి మనం ఆ కారణం తెలుసుకున్నామనుకో, శ్రీవల్లి చుట్టూ ఉన్న ఆ సమస్య ఏంటన్నది కూడా మనకు తెలిసిపోతుంది. ఏదో ఒకటి చేసి మనం తెలుసుకోవాలి కేదార్ అని ధాత్రి చెప్తుంటే, అప్పుడే వైజయంతి ఆ సుహాసిని ఫోటోని కప్బోర్డ్‌లో దాచిపెట్టేసి హమ్మయ్య అని తల పైకెత్తి చూడగానే అక్కడ వైజయంతికి ఏం కనిపించిందో ఏమో తెలీదు కానీ చాలా షాకింగ్‌గా గుడ్లప్పగించి మరీ చూస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎవరైనా అక్కడికి వచ్చారా? వచ్చి ఉంటే ఇప్పుడు సుహాసిని ఫోటోని దాచిపెట్టింది కాబట్టి ఆ ఫోటో ఇప్పుడే ధాత్రి, కేదార్ ఏమైనా చూసేయనున్నారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.